వెల్కమ్ టు నవత టీవీ టాప్ 10 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025 మే నాటికి వంతెన అందుబాటులోకి వస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి వంతెన నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరగా మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు. టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట 100 రూపాయలకు చేరిన కేజీ టమాటా ఇటీవల కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ టమాటా 50 రూపాయల నుంచి 60కి లభించింది. ఇప్పుడు మరోసారి గ్రేడ్ ఏ రకం కేజీ 80కి చేరింది. వర్షాలకు దెబ్బతినడం, సరఫరాలకి సరిపడా లేకపోవడంతోనే టమాటా ధరలు పైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి అలజడి సృష్టిద్దాం అనుకున్న ఉగ్రముగ్గులను అక్కడి స్థానికులు తిప్పికొట్టారు. ఇటీవల 4 జవాన్లను ముష్కరులు బలి తీసుకున్న దోడా జిల్లా దెస్సా ప్రాంతంలోని ఈ ఘటన జరిగింది. మలన్ గ్రామంలో ఈ రోజు ఉదయం విలేజ్ డిఫెన్స్ గ్రూప్ పరారీలో ఉన్న ఉగ్రవాదులను గుర్తించి కాల్పులు జరిపింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో గ్రామస్తులు ఎవరూ గాయపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా బీఆర్ఎస్ కి ఏమీ కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ పార్టీ అలాగే ఉందని చెప్పారు. పటాన్చెరులో ఆయన ఈ విధంగా మీడియాతో మాట్లాడారు. గూడెం మహిపాల్ రెడ్డిని 3 సార్లు పటాన్చెరు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ చేసిందని ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అమలులో నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. దీనిపై ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అధికారం ఇస్తే 24 గంటల న్యాయం అన్నారు. సుగాలి ప్రీతి చిత్తూరు జిల్లా మైనర్ బాలిక కేసు ఏమైంది? వైసీపీ కార్యకర్తలపై హింసకు పాల్పడుతూ రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారు అని ఆయన ఫైర్ అయ్యారు. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు రేపు తెరవనున్నారు. ఇందుకు ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. ఈ నెల 14న భాండాగారంలోని తొలి 2 గదుల్లో ఉన్న సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. రేపు రహస్య గదిలోని మిగిలిన సంపదను మరో స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారు. అనంతరం భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలను లేవనెత్తాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారు. మరి ఆయనకు అధికార పార్టీ సరైన సమయం ఇస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో పంట రుణమాఫీకి సంబంధించి రైతుల అకౌంట్ లో రేపు ప్రభుత్వం నగదు జమ చేయనుంది. 1,00,000 రూపాయల లోపు లోన్ ఉన్న రైతులకు సాయంత్రం 4 గంటల వరకు డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు రైతు వేదికలో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. కాగా రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 1,00,000 రూపాయలు జీతం ఉన్న వాళ్లకు రుణమాఫీ కాదని, అలాంటి వారిని 17,000 ఖాతాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు, ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు. ఈ నెల 18న 1,00,000 రూపాయల లోపు రుణాలు, ఆగస్టు 15లోగా మిగతా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగాపూర్ లో సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ విద్యుత్ కేంద్రం పనులు తుది దశకు చేరాయి. సింగరేణికి చెందిన 55 ఎకరాల స్థలంలో సుమారు 64.5 కోట్ల రూపాయలతో 11 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం పనులను గత ఏడాది ప్రారంభించారు. ఇప్పటికే 8.5 మెగావాట్లకు సంబంధించి సోలార్ పలకలు ఏర్పాట్లు పూర్తవగా మిగతావి అమర్చుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ యార్డ్, స్విచ్ యార్డ్ నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఇది వాటి టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.